నమస్తే అండి, నేను మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ, అలాగే నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఇతర సోదరులందరికీ కూడా నా నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఈ గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేను ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. దయచేసి నా వీడియోకి సపోర్ట్ చేస్తూ నా వీడియోలు చూస్తూ ఈ ఛానల్ని ఆదరించగలరని మనవి చేస్తున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే, అల్పపీడనం ఋతుపవనాలు వచ్చినాయి అని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించటం, అలాగే రైతు సోదరులందరూ బాగా అడ్వాన్స్గా విత్తనాలు కొని అటు ఇటు కాని పదుల్లో నాటుకొని నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం పరిసర మండలాల్లో కొణిజర్ల మరియు వైరా, చింతకాని, బోనకల్లు ఈ 4 మండలాల్లో ముఖ్యంగా రైతులు అధికంగా పత్తి విత్తనాలు నాటుకొని నష్టపోయారు. అయితే అల్పపీడనం వానలు మే నెలలో ఎప్పుడైనా అటు ఇటు కాని టైం కాబట్టి వర్షాలకి రైతు సోదరులు చాలామంది విత్తనాలు నాటుకొని వర్షాలు వచ్చేసాయి, ముందుగానే ఋతుపవనాలు వచ్చేసాయి అనే ఒక సందేహం, రాంగ్ గైడ్లైన్స్ ద్వారా చాలామంది రైతులు మోసపోవడం జరిగింది. అలాగే ఈ వ్యవసాయ శాఖ కూడా ముందస్తుగా కాలం అవుతుంది, ఈ సంవత్సరం బాగా ఋతుపవనాలు ముందే వచ్చేసాయి, కేరళని ఎప్పుడో తాకేసాయి మే నెలలో, కాబట్టి అడ్వాన్స్గా ఈసారి కాలం ముందుగా అవుతుందని చెప్పి వాతావరణ శాఖ రైతులకు తెలియజేయటం, పరిపరిగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఓరెత్తించి చాలామంది రైతుల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళు నష్టపోవడానికి కారణం వాతావరణ శాఖ కూడా కొంత చేజేతులార రైతుల్ని పొడి దుక్కుల్లో కొంతమంది వర్షాలు పడ్డప్పుడు కొంతమంది నాటుకునేటట్టు వాతావరణ శాఖ కూడా కొంత కారణమైందని చెప్పొచ్చు. అయితే విజ్ఞులైన రైతు సోదరులు గమనించాల్సింది, కొంత ఏ కాలంలోనైనా అపార అనుభవం ఉన్న రైతు సోదరులు పత్తి విత్తనాలు నాటే టైంలో, అలాగే పత్తి సాగులో అపార అనుభవం ఉన్న రైతు సోదరులు ఈ అల్పపీడన వర్షాలకు ఋతుపవనాలకి తేడా గమనించాల్సి ఉండే. ఈ గమనించకపోవడం వల్లనే చాలామంది రైతులు నష్టపోయారని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్ని సంవత్సరాల నుంచో మనం పత్తి విత్తనాలు నాటుతున్నాం, పత్తి సాగు చేస్తున్నాం, కానీ మే నెలలో ఎప్పుడూ ఋతుపవనాలు ముందుగా వచ్చిన సందర్భాలు లేవు. ఎప్పుడు కురిసినా మే నెలలో అకాలపు వర్షాలే కురిసాయి, అల్పపీడన వర్షాలే వచ్చాయి. కానీ రైతుల దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం మే నెలలో 2వ వారం నుంచే గట్టి వర్షాలు పడ్డాయి. సరిగ్గా రైతు సోదరులు దుక్కులు చేసుకోకముందే అకాలపు వర్షాలు పడి అనవసరంగా రైతుల్ని బాగా నష్టాల్లో కూరుకునేటట్టు చేశాయి. అయితే వ్యవసాయ శాఖ కొంతమేరకు ఖమ్మం జిల్లాలో అనుమతులు ఇవ్వలేదు, డీలర్లకి అమ్ముకోవటానికి కానీ రైతులను కొనటానికి కానీ, రిటైల్గా ఏదో డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సబ్ డీలర్లకు ప్లేస్మెంట్ చేసుకోవడానికి మే మొదటి వారంలో అనుమతి ఇచ్చి ఉండొచ్చు. కానీ రైతు సోదరులు రిటైల్గా పోయి ఏ షాప్లోనైనా కొనుక్కునే అవకాశం కల్పించలేదు. ఎందుకంటే వ్యవసాయ శాఖ కొంచెం అప్రమత్తంగానే, వ్యవసాయ అధికారులు ఖమ్మం జిల్లాలో కొంత అప్రమత్తంగానే ఉన్నారు. కాకపోతే ఉత్సాహం కలిగిన రైతు సోదరులు కొంతమంది వల్ల ఈ పక్క రాష్ట్రంలో సరిహద్దు గ్రామాల సరిహద్దు మార్కెట్లైన ఆంధ్రాలో ఉన్న సరిహద్దు మార్కెట్లోకి వెళ్ళి విపరీతంగా కొనుక్కొని వచ్చి సాగు చేసి నష్టపోవడం జరిగింది. అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రైతు సోదరులు కొంచెం ఆలోచించి మొక్కజొన్న వేసుకోవడానికి, రబీలో మొక్కజొన్న సాగు కోసం లేట్ అవుతుందనే అత్యుత్సాహం ప్రదర్శించకుండా 2-3 వర్షాలు గట్టిగా నేల పూర్తిగా పదునైన తర్వాత, మంచి వర్షాలు పడ్డ తర్వాత పత్తి విత్తనాలు నాటుకుంటే మీకు ఎటువంటి నష్టం వాటిల్లదు. పైగా మీకు మొక్కజొన్న జూన్లో వేసుకున్నా, జూలైలో వేసుకున్నా మీకు రబీలో మొక్కజొన్న వేసుకోవడానికి పత్తి పంట త్వరగా వచ్చే విత్తనాలు ఉన్నాయి మార్కెట్లో. కాబట్టి రైతు సోదరులన్నిటికీ తొందరపడకుండా నిండు వర్షాలు 2-3 వర్షాలు గట్టి కురిసిన తర్వాత మంచి పదునులో పత్తి విత్తనాలు నాటుకున్నట్లయితే మీకు పడిపాదులు కూడా పెట్టకుండా మీకు మంచిగా నిండుగా విత్తనాలు మొలుస్తాయి, నష్టపోరు. కాబట్టి రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈలోపుగా మీరు దుక్కుల్ని మళ్ళొకసారి
కల్టివేటరు లేదా ట్రాక్టర్తో వీలైతే అరకలు ఉన్నోళ్ళు అరకలు, ట్రాక్టర్ అయితే ట్రాక్టర్తో మళ్ళీ ఒకసారి సాలిర్వాలు దున్నుకొని మీరు తయారు చేసుకొని దుక్కులు రెడీగా పెట్టుకున్నట్లయితే 2-3 వర్షాలు పడ్డ తర్వాత నాటుకుంటే ఎటువంటి నష్టం వాటిల్లదు. కాకపోతే రైతు సోదరులందరికీ ఒక సందేహం కలగవచ్చు, జూన్ వెళ్ళిపోతుందేమో, మళ్ళీ లేట్ అవుద్దేమో పత్తి సాగు, మొక్కజొన్నకు అందదేమో ఈ పత్తి విత్తనాలు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అన్ని కంపెనీలు మార్కెట్లో రబీలో మొక్కజొన్న సాగుకి అందే రకాలే తయారు చేశాయి కాబట్టి ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఈ విషయం చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు తొందరపడి విత్తనాలు పెట్టిన రైతులను చూస్తే బాధ అనిపిస్తుంది. గ్రామాల్లో తిరిగినప్పుడు నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసిన రైతులు కూడా అదే వాపోవటం జరుగుతుంది, నా సబ్స్క్రైబర్స్ కూడా. కాబట్టి రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడైనా సరైన పదును లేకుండా మే నెలలో ఎప్పుడూ ఋతుపవనాలు వచ్చిన దాఖలాలు లేవు కాబట్టి అనవసర పొడిదుక్కుల్లో పెట్టకుండా ఇప్పటికైనా 2-3 వర్షాలు గట్టి వర్షాలు పడ్డ తర్వాత మీరు పత్తి విత్తనాలు నాటుకొని నష్టపోకుండా పత్తి సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను. మీకు జూన్ నెల ఆఖరి వరకు వేసుకోవచ్చు, జూలై మొదటి వారంలో వేసుకోవచ్చు, 2వ వారంలో వేసుకోవచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నవంబర్ నెల ఆఖరికి, డిసెంబర్ నెల ఆఖరికి, డిసెంబర్ 2వ వారం కల్లా మీరు పత్తిని పూర్తిగా చేతికి వస్తుంది కాబట్టి తీసేసి మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. అందుకోసం మీరు పత్తి విత్తనాలు లేట్ అవుతాయేమో అనుకునే అవసరం లేదు. ఎందుకంటే వింధ్య పత్తి మీకు అన్నిటికంటే ముందొచ్చే రకం. మీకు నవంబరు చివరి వారం కల్లా మీరు జూన్లో నాటుకున్నా, జూన్ నెలాఖరు దాకా నాటుకున్నా, జూలై ఫస్ట్ వీక్ 2వ వీక్లో నాటుకున్నా కానీ మీకు నవంబర్ నెలాఖరికి డిసెంబర్ మొదటి వారం కల్లా పత్తి పూర్తి పంట చేతికి వస్తుంది. కాబట్టి వింధ్య అనేది మంచి ముందొచ్చే పంట హైబ్రిడ్. అలాగే సంధ్యా గోల్డ్ అనేది, ఈ 2 రకాలు కూడా మీకు అద్భుతమైన దిగుబడులు రావటమే కాకుండా మీరు 10 రోజులు లేట్ అయినా ప్రాబ్లం ఉండదు, పూర్తిగా పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ 2 హైబ్రిడ్లు సాగు చేసుకోవడానికి మంచి రకాలు ఉన్నాయి. కాబట్టి 2-3 వర్షాలు పడ్డ తర్వాతనే పత్తి విత్తనాలు నాటుకొని అధిక దిగుబడులు సాధించగలను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసి ఈ గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు పూర్తి సపోర్ట్ చేస్తే మళ్ళీ మీరు కొత్త విషయాలు చెప్తూ మీకు కొత్త వీడియోలు అందించగలను. దయచేసి గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్.